హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరండి. మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకు వన్ ప్లస్ నుంచి 15R మొబైల్ అయితే మనకు లాంచ్ అయిందని చెప్పుకోవచ్చు అమెజాన్లో. దీని రేటు చూసుకుంటే మాత్రం ఏదైతే మనకి బేస్ మోడల్ ఉందో 12GB RAM 2GB వేరియంట్ వచ్చి మనకి ఎంత లేదన్న 45,000 అయితే లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే హై మోడల్ చూసుకుని మాత్రం 52,000 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ హై మోడల్ ర్యామ్ అండ్ రోమ్ చూసుకుని మాత్రం 12GB RAM 512GB అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మొబైల్ 50,000లో లాంచ్ చేశారు కాబట్టి ఈ 50,000లో దీన్ని తీసుకోవచ్చా, తీసుకుంటే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, తీసుకుంటే బెటరా లేదా మనీ వేస్ట్ అయితే ఇవన్నీ తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు OnePlus 15R మొబైల్ గురించి ఒక చిన్న క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఒక ప్లస్ పాయింట్ అయితే చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. దాని గురించి కూడా మీకు వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తే OnePlus 15R మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇక మొబైల్ విషయానికి వస్తే మాత్రం మొబైల్ వచ్చి మాత్రం OnePlus 15R అని చెప్పుకోవచ్చు. ఇది మనకి చూసుకున్న మాత్రం 2 days కింద అయితే మనకి అమెజాన్ లో లాంచ్ అయిందని చెప్పుకోవచ్చు. దీని డీటెయిల్స్ పరంగా తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ అయినా ఇంప్రూవ్ అయిందని కూడా మాత్రం చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ అయితే మొత్తం గ్లాసీ ఫినిషింగ్ లభిస్తుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చి మాత్రం అల్యూమినియం ఫ్రేమ్ అయితే లభిస్తుంది. కాబట్టి చూడడానికి డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. డిజైన్ పరంగా చూసుకుని మాత్రం చాలా బెస్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే చూసుకుంటే దాని డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే చెప్పండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్క పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే స్పెసిఫికేషన్ పరంగా చూసుకునే నాకు ఇందులో చాలా బెటర్గా అనిపించిన స్పెసిఫికేషన్ ఏదైతే ఉందంటే ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే OnePlus నుంచి చూసుకున్న మాత్రం ఈసారి కొత్త ప్రోసెసర్ అయితే లాంచ్ అయింది చెప్పుకోవచ్చు. ఇది చాలా బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రోసెసర్ చూసుకుని మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 85 Gen ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే మాత్రం క్లాక్ స్పీడ్ అనేది చాలా హెవీ క్లాక్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. 4.8 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. మల్టీ టాస్కింగ్ కాదు, మనకి ఎవరైతే గేమర్స్ ఉంటారో పబ్జీ లాంటి గేమ్స్ ఆడతారో వాళ్ళకైతే చాలా బెటర్ గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రోసెసర్ లో మనకి ఎక్కడ డిసప్పాయింట్ అయితే అనిపించదు. చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. చాలా కొత్త ప్రోసెసర్. పర్ఫార్మెన్స్ గా చూసుకుని మాత్రం చాలా బెటర్ గా పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం ఉంది ప్రోసెసర్ లో. హెవీ గేమ్స్ విత్ మనకు మల్టీ టాస్కింగ్ చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. విత్ మనకి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 120 FPS లో గేమ్స్ కూడా మనకు 4K 120 FPS అనేది గేమ్ అనేది చాలా బెటర్ గా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. పబ్జీ లాంటి గేమ్స్ అనేది చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చేస్తారు. ప్రోసెసర్ చూసుకున్న మాత్రం ఎక్కడ నాకు ప్రోసెసర్ అయితే డిసప్పాయింట్ అయితే కనిపించలేదు. చాలా బెటర్ ప్రోసెసర్ అయితే అనిపించింది నాకు ఈసారి చూసుకునే OnePlus 15R లో చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఈ ప్రోసెసర్ మీద ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ఒకసారి ఈ మొబైల్ అయితే లుక్ అయితే మీకు చాలా బెటర్ గా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఎక్కువ పబ్జీ లాంటి గేమ్స్ మల్టీటాస్కింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చాలా బెటర్ గా యూజ్ అవుతుంది ప్రోసెసర్ అనేది చూసుకుంటే. అలాగే మనకి డిస్ప్లే పరంగా కూడా చాలా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6.7 inch పంచ్ హోల్ డిస్ప్లే లభిస్తుంది. విత్ మనకు చూసుకున్న మాత్రం 165 రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. విత్ మనకి HDR10+ సపోర్ట్ లభిస్తుంది. విజువల్ కూడా లభిస్తుంది. అంటే డాల్బీ విజన్ కూడా లభించే అవకాశం ఉంది. డిస్ప్లే కలర్స్ కూడా చాలా బెటర్ కలర్స్ అయితే లభించే అవకాశం ఉంది. బ్రైట్నెస్ పరంగా చూసుకుని మాత్రం న్యాచురల్ బ్రైట్నెస్ అయితే మాత్రం 89 nits అయితే బ్రైట్నెస్ ఉంది. పీక్ బ్రైట్నెస్ చూసుకుని మాత్రం 3600 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. కాబట్టి చాలా బెటర్ సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది మనకి. డిస్ప్లే పరంగా చూసుకుని మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. డిస్ప్లే ప్రొటెక్షన్ పరంగా చూసుకున్న మనకి క్రిస్టల్ ప్రొటెక్షన్ అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెస్ట్ ప్రొటెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే యూజ్ చూసుకుంటే కూడా చాలా బెటర్ ఉంది అని చెప్పొచ్చు. ప్రోసెసర్ కి తగ్గట్టు డిస్ప్లే కూడా డిజైన్ చేశారు కాబట్టి ప్రోసెసర్ పర్ఫార్మెన్స్ కి ఏ రకంగా అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ గా అదే రకంగా డిస్ప్లే కూడా లభిస్తుంది. కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకు ఒక మైనస్ అనిపించింది ఏంటంటే డిస్ప్లేలో వీళ్ళ గ్రీన్ లైన్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకి గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ ఉంటే మాత్రం దీని జోలికి అయితే అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు మేబీ గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మాకు కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గ్రీన్ లైన్ ఇష్యూస్ దగ్గర చూసుకున్నా కూడా మనకి ఓవరాల్ గా నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రోసెసర్ డిస్ప్లే రెండు అయితే చాలా బెటర్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నాకు చాలా బెస్ట్ అనిపించినాయి. వీళ్ళు పెట్టే ప్రైస్ లో కొంచెం వాల్యూ అనిపించినాయి నాకు డిస్ప్లే పరంగా ప్రోసెసర్ పరంగానైనా. కాకపోతే మైనస్ పాయింట్ ఎక్కడ ఉందంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి కెమెరాస్ పరంగా చూసుకున్న మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP. దీని సెన్సార్ పరంగా చూసుకున్న మాత్రం సోనీ IMX నుంచి 906 సెన్సార్ అయితే లభిస్తుంది. కొంచెం బెటర్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఇందులో స్టేబిలేషన్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ 4K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇది సెకండరీ కెమెరా వచ్చి మాత్రం 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు కెమెరా చేసుకొని మనకు 4K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇందులో నాకు కొంచెం మైనస్ అని చెప్పి బ్యాక్ సైడ్ ఒక 50 MP ఎక్స్ట్రా ఇస్తే కొంచెం బెటర్గా ఉండండి నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అనేది కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకుని మాత్రం 32 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి కొంచెం ఫ్రంట్ సైడ్ కొంచెం బెటర్ అనిపించింది కెమెరా సెల్ఫీస్ పరంగా చూసుకుంటే. బ్యాక్ సైడ్ కెమెరాస్ కొంచెం ఇంప్రూవ్ చేసి కొంచెం బెటర్గా ఉండండి నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే బ్యాటరీ పరంగా చూసుకున్న కూడా ఈసారి చాలా బెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే OnePlus లో చూసుకున్న మాత్రం చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ తో అయితే లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. OnePlus 15R మొబైల్ చూసుకుంటే
ఎందుకంటే దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకుని మాత్రం 7400 mAh బ్యాటరీ లభిస్తుంది. మనకు 80 వాట్ సూపర్ ఛార్జర్ లభిస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి 7400 mAh బ్యాటరీ కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుని మాత్రం హెవీ యూజ్ చేస్తే మాత్రం అంటే ఒకసారి 100% ఛార్జింగ్ వన్ టైం 100% ఛార్జింగ్ చేసి కంటిన్యూగా యూజ్ చేసుకున్న మాత్రం మీకు మినిమం ఎంత లేదన్నా ఒక 1 డే వరకు అయితే ఫుల్ డే వచ్చేస్తే బ్యాటరీ అనేది చూసుకుని మాత్రం పొద్దున్న 10 గంటలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ రేపు పొద్దున్న 10 గంటల వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. నార్మల్గా జనరల్ యూజింగ్ చేసుకుని మాత్రం వాళ్ళకైతే 2 డేస్ నుంచి 3 డేస్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. మనకి సార్ OnePlus చూసుకుంటే దీన్ని ఫాస్ట్ ఛార్జింగ్ మనకి 80 వాట్ సూపర్ ఛార్జర్ కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడానికి మాత్రం ఎంత లేదన్నా ఒక 1 అవర్ నుంచి 1 అవర్ 20 మినిట్స్ అయితే టైం తీసుకునే అవకాశం ఉంది. చాలా పెద్ద బ్యాటరీ కాబట్టి అయినా మనకి ఇంత పెద్ద బ్యాటరీ అయినా కూడా మనకు మొబైల్ వెయిట్ ఉంటుంది అనుకుంటే మాత్రం ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి సిలికాన్ తోటి అయితే బ్యాటరీ తయారు చేశారు కాబట్టి కొంచెం లైట్ వెయిట్ ఉండే అవకాశం ఉంది. మొబైల్ చూసుకుంటే దాని వెయిట్ కూడా ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి మొబైల్ వెయిట్ ఎంత ఉన్నదో. ఓవరాల్ గా దీని ఫ్యూచర్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే నార్మల్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ రకంగా అయితే ఉన్నాయి. మరిన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఎక్స్ట్రా ఫీచర్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ర్యామ్ అండ్ రోమ్ అయితే తెలుసుకుందాం. ర్యామ్ చూసుకున్న మాత్రం 12 GB తోటే ర్యామ్ చూసుకున్న మాత్రం 12 GB అయితే లభిస్తుంది. ఒకటే ర్యామ్ అని చెప్పుకోవచ్చు. మనకి ర్యామ్ పరంగా చూసుకున్న మాత్రం ర్యామ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం LPDDR5X ర్యామ్ లభిస్తుంది. ఇక స్టోరేజ్ చూసుకున్న మాత్రం 2 వేరియంట్స్ అయితే లభిస్తున్నాయి. ఒకటైతే 256 వేరియంట్, ఇంకోటైతే 512 GB. స్టోరేజ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం UFS నుంచి 4.1 లభిస్తుంది కాబట్టి ఇది కొంచెం ఫాస్ట్ స్టోర్ అని చెప్పుకోవచ్చు, చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ పరంగా చూసుకున్న మాత్రం ఆండ్రాయిడ్ 16 తోటి అయితే లభిస్తుంది. అలాగే ColorOS 16 తో లభిస్తుంది కాబట్టి వీటి అప్డేట్స్ పరంగా కూడా మనకి 2+3 ఇయర్స్ అయితే అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే IP రేటింగ్ పరంగా చూసుకున్న మాత్రం ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి IP రేటింగ్, ఎందుకంటే మనకి IP68, 69K అని చెప్తున్నారు. ఇది కొంచెం ఇంకా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవడానికి అయితే కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి 3 రేటింగ్స్ అయితే లభిస్తే మనకి మొబైల్లో చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో ఫీచర్స్ అనేది కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అలాగే ఉన్నాయని చెప్పుకోవచ్చు. డాల్బీ అట్మాస్ అయినా డాల్బీ విజన్స్ అయినా కొంచెం డీటెయిల్స్ సౌండ్ అయినా చాలా బెటర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ పరంగా చూసుకుంటే మిగతా ఫీచర్స్ అనేది మీకు అందరికీ తెలిసిందే ఏమేమి ఉంటాయో. ఐఆర్ బ్లాస్టర్ ఇవన్నీ NFC విత్ అవన్నీ లభిస్తాయి మొబైల్లో చూసుకున్న మాత్రం. ఎక్కడ ఏ సెన్సార్ అయితే చిప్ చేయలేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదని నన్ను అడిగితే మాత్రం ఎవరైతే 50,000 లో ఒక చాలా బెస్ట్ మొబైల్ చూస్తే మాత్రం OnePlus నుంచి చూసుకున్న మాత్రం వాళ్ళకైతే నేనైతే ఒకటే సజెషన్ చేస్తాను. 50 కాదు కానీ ఒక 45,000 లో చూసుకున్న మాత్రం ఏదైతే బేస్ మోడల్ ఉందో అది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 12 GB ర్యామ్ లభిస్తుంది. అలాగే మనకి 2 స్టోరేజ్ అయితే లభిస్తుంది. కాకపోతే ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే మెమరీ కార్డ్ ఎక్స్టెండ్ ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ మీకు హై మోడల్ కావాలనుకున్న మాత్రం ఒక 52,000 అయితే లభిస్తుంది. కార్డ్ ఆఫర్ లో చూసుకుని మాత్రం 50,000 అయితే లభించే అవకాశం ఉంది. అక్కడ 512 GB స్టోరేజ్ అయితే లభిస్తుంది కాబట్టి ఒక 50,000 లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోవడం అని అడిగితే మాత్రం ఎవరికైతే ఒక బెస్ట్ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలి, ఒక గేమ్స్ అనేది కొంచెం ఎక్కువ ఆడుకుంటాం మేము, మాకు గేమ్స్ నుంచి ఒక బెస్ట్ ప్రాసెసర్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళకైతే తప్పకుండా యూజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే కెమెరా మీద అయితే మీరైతే అంత హోప్స్ అయితే పెట్టకండి. ఒక 50,000 పెట్టినా కూడా మీకు అంత బెస్ట్ కెమెరాస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేసే అవకాశం లేదు కాబట్టి కెమెరా మీద అయితే అంత హోప్స్ అయితే పెట్టకండి. ఓవరాల్ గా ఒక గేమర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. OnePlus 15R మొబైల్ అనేది నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఒక 50,000 లో బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం అది కూడా గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి OnePlus 15R అయితే చూడండి. మీకు నేను అనుకుంటున్నాను కాబట్టి నా సజెషన్ మీకు నచ్చిందా నచ్చలేదా అనేది తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరవింద్ తెలుగు OnePlus 15R గురించి ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.